నేను చదువుతాను వినండి. Fraud means and includes any of the following acts committed by a party to a contract or with his connivance or by his agent with an intent to deceive another party thereto, or his agent, or to induce him or to enter into a contract the following: the suggestion as to the fact that which is not to be true, one who does not believe it to be true, the active concealment of a fact of one by one having knowledge or belief that true, or promise made without any intention of performing it is fraud. Any other act fitted to deceive, any such act or omission as a law specially declared to be fraudulent. Explanation కూడా ఇచ్చాడు. ఇలా రాయగలరా ఎగ్జాక్ట్ గా? ఇలా రాయడం కష్టం, గుర్తుండదు. కన్సిడరేషన్ డెఫినేషన్ ఒకటి ఉంది, చచ్చిపోతారు. మిస్రిప్రజెంటేషన్ నెక్స్టే ఉంది, అలా రాయలేం. సో ఎసెన్షియల్స్ అని చెప్పి 5 పాయింట్లో రాసేయాలి. ఓకేనా? ఓకేనా? మన నోట్స్ ఒకసారి చూసుకొని చదువుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రాడ్ ఎప్పుడు ఏంటి ఎక్కడ. ఇది ప్రిలిమ్స్ కి సెక్షన్ 15 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే అంతే డైరెక్ట్ గా. ఏంటిది? కోయర్షన్. జనరల్ గా మీకు అర్థం అవడం కోసం వన్ సింగిల్ లైన్ లో, ఇంకా స్పెసిఫిక్ రాదు, వన్ సింగిల్ లైన్ లో. కోయర్షన్ అంటే ఏంటి? బలవంతంగా, భయపెట్టో, ఫోర్స్ వల్ల, what we can say, even that we can say force, భయపెట్టి ఫోర్స్ చేసి ఏదైనా కాంట్రాక్ట్ అంటే, బాబు వై నా ప్రాపర్టీని కొనుక్కోకపోతే నీ ప్రాపర్టీని కబ్జా చేస్తా. ఈజ్ ఇట్ సమ్ వాట్ ఎలిమెంట్ ఆఫ్ కోయర్షన్ ఇస్ దేర్? భయపెట్టడం ఉందా లేదా? ఒకవేళ అవుట్ ఆఫ్ దట్, ఆ భయం వల్ల, ఫియర్ వల్ల వాడు యాక్సెప్ట్ చేశాడు అనుకో, దట్ ఈస్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు. ఆ యొక్క కన్సెంట్, వాడు ఇచ్చిన సమ్మతం ఉంది చూసారా, నేను కొనుక్కుంటాను సార్ మీ ప్రాపర్టీని అన్నాడు, వై అన్నాడు చూసారు ఎగ్జాంపుల్ లో, అది ఇదిగోండి నేను అమ్మాను కదా ప్రాపర్టీ, అమ్ముతాను అన్నాను కదా, 1,00,000 రూపాయలకి నా ప్రాపర్టీని, హౌస్ ని 1,00,000 రూపాయలకి వీడు బలవంతంగా, వీడు కోయర్షన్ ద్వారా గానీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా గానీ, ఫ్రాడ్ ద్వారా గానీ, మిస్టేక్ ద్వారా గానీ, మిస్రిప్రజెంటేషన్ ద్వారా గానీ జరిగితే ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు. వైడబుల్ కాంట్రాక్ట్. వైడ్ అంటే అవాయిడబుల్, మనం వీ కెన్ అవాయిడ్ దట్ కాంట్రాక్ట్. ఎవరు అవాయిడ్ చేయగలరు కాంట్రాక్ట్? వైడబుల్ కాంట్రాక్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హూమ్? ఎవరి చేతిలో ఆ కాంట్రాక్ట్ ని అవాయిడ్ చేసుకోవచ్చు? యాక్సెప్టర్. వై అనేవాడు రేపు పొద్దున ఓకే భయపెడితే పెట్టాలే, ₹1,00,000 ప్రాపర్టీ 1,00,000 రూపాయలకి ఇస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తే ఇట్ బికమ్స్ వ్యాలిడ్. గెటింగ్ మై పాయింట్? అవాయిడబుల్ కాంట్రాక్ట్ క్యాన్ బికమ్ అ వ్యాలిడ్. ఓకే. కోయర్షన్ జనరల్ ఇక్కడ ఎలాంటివి జరుగుతాయి? జనరల్ గా ఎలాంటి ప్లేసుల్లో జరుగుతాయి ఇవి? ఎలాంటి ప్లేసులు అంటే ఎక్స్ వై బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కొంచెం సమ్వాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎక్స్ వాంట్ టు మ్యారీ వై. యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సింది ఎవరు? వైకి ఎక్స్ నచ్చలే, కానీ వై పేరెంట్స్ కి ఎక్స్ నచ్చాడు. బికాస్ దుడ్లు బాగా ఉన్నాయి, 100 crores ఉన్నాయి. నచ్చుతా లేదా? ఆటోమేటిక్ గా నచ్చుతాడా లేదా? ఈ పేరెంట్స్ నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే మేము చచ్చిపోతాం అంటున్నారు. పెళ్లి చేసుకొని ఏదైనా పో, కానీ పెళ్లికి ఒప్పుకో అంటున్నారు. ఎందుకు? 1 కోటి చూసి. ఆమెకి నచ్చలే, ఒప్పుకుంది. నేను హ్యూమరస్ వేలో చెప్తున్నాను, హిందూ మ్యారేజ్ యాక్ట్ కండిషన్స్, వ్యాలిడ్ మ్యారేజ్ అని చదివాను, గుర్తుందా? అవి గుర్తుపెట్టుకోవాలి. ఇది కాదు కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్, బట్ దీస్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆల్సో ఉంటాయి. కోయర్షన్, బికాస్ ఆఫ్ వాట్ రీజన్ షీ అగ్రీడ్ టు మ్యారీ. ఏ రీజన్? బికాస్ ఆఫ్ కోయర్షన్ ఫ్రమ్ హర్ పేరెంట్స్. అంతేనా? థ్రెట్ అవన్నీ ఉంటాయి. థ్రెట్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ థ్రెట్. సూసైడ్ చేసుకుంటాం సినిమాలో చూపిస్తారు చూసారా, పాయిజన్ చూపిస్తుంటారు ఏదో సినిమాలో. హీరోయిన్ కి పాయిజన్ చేతితో పట్టుకుని ఎక్కడైనా మాట్లాడితే పాయిజన్ తీసి చూపిస్తుంటారు, సో ఈజీగా ఆమె నొప్పించడం కోసం. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కోయర్షన్. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? undue influence. Some influence is there because of some reasons. Okay, ఏంటయ్యి? ఏముంటాయి అందులో? సపోజ్ స్టూడెంట్ టీచర్ ఉన్నారు అనుకో, ఎవరున్నారు? ఆర్ స్వామీజీలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు? డిసిపుల్ అంటే ప్రీస్ట్ అండ్ డిసిపులా? ఇందులో ఎవడు డామినెంట్ పర్సన్?
ఇందులో ఎవరు డామినెంట్ పర్సన్? నువ్వు పలానా పని చేయకపోతే నీకు మార్కులు తగ్గిస్తా, నిన్ను ఫెయిల్ చేస్తాను టీచర్ అన్నాడు అనుకో, ఈ స్టూడెంట్ పాపం కన్సెంట్ ఫ్రీగా ఇస్తుందా ఆర్ ఒక రకమైన ప్రెజర్ తో ఇస్తుందా? ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ లో అండర్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటాయి. ఇలా రాస్తే కాదు, రాయాలి, బట్టి పట్టాలి, చదవగలగాలి, లీగల్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నోటికి రావాలి, అది చదివేయి. ఓకేనా? సో ఇంకా రకాలు డాక్టర్ పేషెంట్. డాక్టర్ పేషెంట్ ఏం చేస్తుంటాడు? నీకు పలానా జబ్బు వచ్చింది, 1,00,000 తెమ్మంటుంటాడు. ఈజ్ ఇట్ కాంట్రాక్ట్ బిట్వీన్ దెమ్ ఆర్ నాట్? అగ్రీయింగ్ టు డూ, వాళ్ళకి డయాగ్నోస్ చేయడం అనేది వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంటే కదా. సో ఎవ్రీథింగ్ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునేదాకా వందల రకాల అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ వస్తుంటాం, కానీ మనం దాన్ని రియలైజ్ అవ్వం. హ్యావ్ యూ పెయిడ్ అ ఫీజ్ టు మీ ఆర్ నాట్? చేశారా? నేనేం చెప్పాను? కోచింగ్ ఇస్తానని చెప్పానా? అగ్రిమెంట్ ఉందా మన మధ్యన? ఆటోమేటిక్ గా ద మూమెంట్ ఐ యాక్సెప్టెడ్ యువర్ పేమెంట్, అగ్రిమెంట్ వచ్చిందా లేదా? కన్సిడరేషన్ ఉందా లేదా? ఎన్ఫోర్స్బిలిటీ ఉందా లేదా? రేపు పొద్దున్న పే చేయకపోతే మీరు అడుగుతారా లేదా? కోర్టుకి వెళ్ళకండి, చేద్దాం, ఓకేనా? చెప్దాం నీట్ గా, ఇబ్బంది లేదు. సో డాక్టర్ అండ్ పేషెంట్, అడ్వకేట్ అండ్ ఉంటారా కొంతమంది అడ్వకేట్లు, మీరు మాత్రం ఉండకూడదు. క్లయింట్. సో when a person dominates his will of the others, he dominating the will of the others and he got the consent. ఈ అందరి సిచ్యువేషన్స్ లో ఈ డామినెంట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఎదుటి మనిషి యొక్క వీక్నెస్ ని, ఎదుటి మనిషి యొక్క అథారిటీని ఉపయోగించి వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకున్నారనుకో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవడం కోసం, దట్ విల్ బి undue influence and avoidable. సపోజ్ అదర్ పార్టీ ఎవడైతే అగ్రీ చేశాడో, ఎవరైతే ఒప్పుకున్నాడో, వాడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆర్ హీ కెన్ కంటిన్యూ విత్ దట్ కాంట్రాక్ట్. గెటింగ్ మై పాయింట్? ఇందులో అగ్రీడ్ పార్టీ ఎవరు? హీ ఈజ్ అన్ అగ్రీడ్ పార్టీ. ఇందులో అగ్రీడ్ పార్టీ ఎవరు? ఇందులో అగ్రీడ్ పార్టీ ఎవరు? ఇందులో అగ్రీడ్ పార్టీ ఎవరు? ఇప్పుడు ఒకసారి వైడబుల్ కాంట్రాక్ట్ అంటే చదవండి. వైడబుల్, మనం వైడబుల్ కాంట్రాక్ట్ గా చదువుతున్నాం అంటే ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ లో మనం చూస్తున్న దాంట్లో ఫ్రీ కన్సెంట్ లో చదువుతున్నాం. ఓకేనా? వైడబుల్ ఏంటో? వైడబుల్ లేదా వైడబుల్ కాంట్రాక్ట్ డెఫినేషన్స్ లో ఏంటది? చదవండి. 2i an agreement, చూడండి 2i, an agreement which is enforceable by law. ఏంటి? an agreement which is enforceable by law at the option of one or more parties thereto, but not at the option of other or others. ఏంటి? వైడబుల్ లో ఎవడైతే వన్ ఆర్ మోర్ పార్టీస్, నాట్ ది అదర్స్. వన్ అంటే ఎవడు? అగ్రీడ్ పార్టీ. ఆ అగ్రీడ్ పార్టీ ఎవడు? వై. నేను చెప్పిన ఎగ్జాంపుల్ వై. ఓకేనా? ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ లో వస్తారు కదా పర్సన్స్, లెసర్ డామినేషన్ ఉన్న పర్సన్స్. ఓకేనా? పేషెంట్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ లో పేషెంట్, క్లయింట్ అడ్వకేట్ క్లయింట్ రిలేషన్షిప్ లో క్లయింట్, డిసిపుల్ అండ్ ప్రీస్ట్ విషయంలో డిసిపుల్. కొంతమంది బావాలు ఏం చేస్తుంటారు? పిచ్చి పనులను చేస్తుంటారు బికాస్ ఆఫ్ దేర్ డామినెంట్ నేచర్. ఓకేనా? సో అలాంటి కన్సెంట్ ఏదైనా ఉంటే అది వ్యాలిడ్ కాంట్రాక్టే కాదా? వ్యాలిడ్ కాంట్రాక్ట్. బట్ ఇట్ ఇస్ అ వైడబుల్ కాంట్రాక్ట్. ఎవరి ఆప్షన్ లో? acceptor or the person who agreed, the person who agreed with it because of that contract. Okay na? Fraud enti? Fraud, some deception, some deceive intent తో చేసే పనులు చూద్దాం. మిస్రిప్రజెంటేషన్. ఫ్రాడ్ కి మిస్రిప్రజెంటేషన్ డిఫరెన్స్ అడుగుతారు 5 మార్కులకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అందులో ఇచ్చాను. ఓకేనా? చూస్తారా? మీకు మెటీరియల్ రాలేదా? ఓకేనా? తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా రెండు ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో ఏది వైడబుల్ చూద్దాం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా. నెక్స్ట్ ఏంటి? ఇంగ్రీడియంట్. ఏం చూసాం ఇప్పుడు దాకా? ఇంగ్రీడియంట్ చాలా ఫాస్ట్ గా చెప్పాలి. దానికన్నా ఆఫర్, యాక్సెప్టెన్స్, ఫ్రీ కన్సెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కెపాసిటీ చూడాలి. ఏంటి? ఇందాక చూపిస్తాను, అందులో ఉంటుంది. బట్ కెపాసిటీ ఏంటి? క్యాపబిలిటీ. ఏంటి ఆ కెపాసిటీ? కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాడు ఎవరు? మేజర్ అండ్ సౌండ్ మైండ్. అండ్ సౌండ్ మైండ్, ఆల్ సౌండ్ మైండ్. అమ్మయ్యా, మేజర్ అండ్ సౌండ్ మైండ్. ఇంకా నెక్స్ట్ ఏంటి? నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. ఎవరైతే పర్సన్స్ ఉన్నారో దే షుడ్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ బై లా. సే ఫర్ ఎగ్జాంపుల్ కన్విక్టెడ్ పర్సన్స్ ఆర్ కన్విక్టెడ్ పర్సన్స్ కెనాట్ బి డిస్క్వాలిఫైడ్ బై లా. సపోజ్ ఎవరికో ఒక 10 years పనిష్మెంట్ వచ్చింది అనుకో, వాడు రిలీజ్ అయిన తర్వాత క్యాన్ హీ ఎంటర్ ఇంటు ది కాంట్రాక్ట్ ఆర్ నాట్? ఇన్సాల్వెంట్ పర్సన్స్ ఉంటారు. ఎవరు ఇన్సాల్వెంట్ పర్సన్స్?
ఇన్సాల్వెంట్. సాల్వెంట్ ఇన్సాల్వెంట్ పర్సన్స్ అంటే ఎవరు? ఐపీ పిటిషన్ పెడుతుంటారు. అంటే ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు. వాడు అప్పులు ఎక్కువ ఉన్నాడు అనుకో, వాడికి ఇంకా ఆస్తులు లేవు, అప్పులు ఉన్నాయి. నువ్వు వాడితో కాంట్రాక్ట్ అంటే రేపు పొద్దున వాడు కాంట్రాక్ట్ చేయకపోతే నువ్వు వాడి దగ్గర నుంచి ఏమి రికవర్ చేసుకోగలవు? ఈ బ్రీచ్ ద కాంట్రాక్ట్, ఇజంట్ ఇట్? అందుకే ఇన్ సమ్ ఇష్యూస్ లో హీ కెనాట్ ఎంటర్ ఇన్ ద కాంట్రాక్ట్. ఏలియన్ ఎనిమీ ఎవడు? ఏలియన్ ఎనిమీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ఆర్ ఈస్ దేర్ పాకిస్తానీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ ద కాంట్రాక్ట్ విత్ ఇండియన్స్ అని చెప్పి ఒక లా ఉంది మనకి. ఎగ్జాంపుల్స్ లేదు, అట్లా అలా ఉండడానికి లేదు. బికాస్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉంటాయి. కంట్రీ అట్లా బ్లాటెంట్ గా చేయడానికి లేదు. బట్ ఒక పలానా ఏరియాస్ లో ఉండే వాళ్ళు, పలానా యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు ఎంటర్ పలానా, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ రైఫిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ కరాచీ ఈస్ నాట్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ ద కాంట్రాక్ట్ ఇన్ ది విత్ ఇండియన్ సిటిజన్స్ అన్నాడు అనుకో, కానీ ఎంటర్ ఇన్ ద కాంట్రాక్ట్ విత్ ఇండియన్ సిటిజన్, ఇట్ ఈస్ బాడ్ బై డిస్క్వాలిఫైడ్. ఓకే, చూద్దాం ఏంది. చూద్దామంటే ఆల్మోస్ట్ చెప్తున్నాను, అది రేపు నుంచి చూసినప్పుడు కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇంకేమున్నాయి? సో మెజారిటీ అంటే చూసారు కదా, వెన్ హీ కంప్లీట్స్ 18 years, 21 కాదు 18 years. ఓకేనా? అక్కడేంటి హిందూ మ్యారేజ్ యాక్ట్ లో హిందూ కెపాసిటీ 21 ఫర్ హోమ్ అండ్ 18 ఫర్ హోమ్. సో మర్చిపోతున్నారు ఇప్పుడు అప్పుడే. మరి అడగనా హిందూ మ్యారేజ్ యాక్ట్ గ్రౌండ్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్, గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్ చెప్పాను. వరుసగా చెప్పాలి, చెప్పు. క్రూయాలిటీ, డిజర్షన్, ఎస్, ఇంకా సోడోమి. సోడోమి ఉందా? సోడోమి బెస్టియాలిటీ గుర్తొస్తున్నాయి సార్. ఏంటో సార్ లెప్రసీ ఉందా ఇప్పుడు? లెప్రసీ అని చెప్తున్నారు ఎంత నుంచి. ఇట్ హాస్ బీన్ ఆల్రెడీ. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ రాలే, వీడియో చూడలేదు సార్, క్లాస్ వినలేదా? చాలా ఇంపార్టెంట్. అంటే గుర్తుంటున్నాయా? చదువుతున్నారా? కంటిన్యూస్ గా రాస్తున్నారా? ఇదే ఇంపార్టెంట్. ఎప్పుడు అడిగినా చెప్పగలగాలి, ఎప్పుడు అడిగినా ఎగ్జాక్ట్ గా రాయాల్సిన అవసరం లేదు. బట్ ఎంతో కొంత రిలవెంట్ గా రాయగలిగితే సరిపోతుందా లేదా? ఇనిషియల్ స్టేజెస్ లో ఏంటో ఎంత కష్టపడతాను నేను. టైం ఎంత అయింది? 7:35. నెక్స్ట్, వాట్ ఈస్ ద అనదర్ ఎసెన్షియల్ ingredient to become a valid contract? Consideration. Yes. Section 12 చూసారా? సెక్షన్ 12 తీయండి. సెక్షన్ 10. వాట్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ అంటే అర్థం ఏంటి? వాట్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అగ్రిమెంట్స్ అనేవి ఎప్పుడు అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ గా మార్చబడతాయి. ఏంటది? ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఇఫ్ దే ఆర్ మేడ్ బై ద ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ ఉండాలి లేదా పార్టీస్? ఆ ఫ్రీ కన్సెంట్ లో ఎలాంటి వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఫ్రీ కన్సెంట్, కోయర్షన్, అండర్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్ అండ్ మిస్టేక్. సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. పార్టీస్ కాంపిటెంట్ అంటే ఏంటి? ఫ్రీ కన్సెంట్ ఆఫ్ పార్టీస్. కాంపిటెంట్ అంటే కెపాసిటీ, ఏజ్ ఆర్ అన్సౌండ్నెస్, సౌండ్ మైండ్ ఫర్ లాఫుల్ కన్సిడరేషన్. అది ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటది? లాఫుల్ అంటున్నాడు. సచ్ బ్యూటిఫుల్. ఇందాక నేను సుపారిస్తాను ₹1,00,000, అది లాఫుల్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ షుడ్ బి లాఫుల్. కన్సిడరేషన్ షుడ్ బి లాఫుల్ అనేది కొంచెం ముందు ఎక్కడ చూద్దాం. నెక్స్ట్, కన్సిడరేషన్ లాఫుల్ అండ్ విత్ లాఫుల్ ఆబ్జెక్ట్. ఓ మై గాడ్, విత్ లాఫుల్ ఆబ్జెక్ట్. ఏంటి లాఫుల్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఎంతకేం చెప్పాను? సబ్జెక్ట్ మ్యాటర్, పర్పస్, అంతేనా? హౌస్ అమ్ముదాం అనుకోని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఎంటరింగ్ ఇన్ దట్ కాంట్రాక్ట్? సెల్లింగ్ ఆఫ్ హౌస్. మర్డర్ కోసం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే పర్పస్ ఏంటి? మర్డర్. ఈజ్ దట్ లాఫుల్? అన్లాఫుల్. కానీ అగ్రిమెంట్ మర్డర్ నుంచి శిక్షకి బయటపడేయమని చెప్పి అగ్రిమెంట్ ఎంటర్ అంత అవుతారు క్లయింట్, అడ్వకేట్. ఈజ్ ఇట్ లాఫుల్? క్లయింట్ అడ్వకేట్ దగ్గరకు వచ్చి సార్ మర్డర్ చేశాను సార్, మర్డర్ నుంచి బయటపడేయండి, మీ ఒక ఈజ్ ఇట్ లాఫుల్? వాట్ ఈస్ ద పర్పస్? అంతేనా? సార్ మర్డర్ చేశాను సార్, నన్ను బయటపడేయండి. ఓకేనా? మరి అదే కదా జనరల్ గా ఉంటది అగ్రిమెంట్ అడ్వకేట్ కి క్లయింట్ కి. ఈజ్ ఇట్ లాఫుల్? లాఫులేనా? మర్డర్ చేశాను నేను, మీరు నా లాయరు, నన్ను నాకు శిక్ష వేపిస్తారా? శిక్ష నుంచి బయటపడేస్తారా? శిక్షలోనా? శిక్ష నుంచి బయటగా. సో ఆబ్జెక్ట్, పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకేనా? లాఫులే. అబ్వియస్ లాఫుల్ కాదు, వీళ్ళందరూ ఎలా తీసుకొని చేస్తున్నారు? ప్రివిలేజ్ కమ్యూనికేషన్. అది ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రివిలేజ్ కమ్యూనికేషన్స్.
అడ్వకేట్స్ ఆర్ సోషల్ ఇంజనీర్స్, ఒకేలా చెప్తారు పెద్దవాళ్ళు సోషల్ ఇంజనీర్స్, కానీ వెదర్ హీ ఈస్ ఎ ప్రివిలేజ్డ్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఆర్ నాట్. అడ్వకేట్ ఎవరితోనైనా ఈజీ గొడవ పడవచ్చు, కోర్టులో ఎలా పడితే మాట్లాడచ్చు, ఓకే, ఎవరి మీద కేసులు వేసేయచ్చు, కేసులు గెలుస్తలేదు పక్కన పెట్టి వేసేస్తా లేదా. హీఈస్ క్లెయిమింగ్ ఇంటలెక్చువల్, హీఈస్ క్లెయిమింగ్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఆర్ నాట్. బట్ 90% ఆఫ్ ద అడ్వకేట్స్ అట్లా ఉన్నారా? మనం 90% ఉండాలా, రిమైనింగ్ ఎక్సెప్షన్ 10% ఉండాలా? కాబట్టి ఇది చదువుతున్నాం అంతేనా. నేను ఏదో తిట్టినవి, నేను కొట్టినవి, నేను చెప్పినవి, నేను చెప్పనివి వచ్చి ఇక్కడ చూసి కాసేపు చదువుకొని కాసేపు వెళ్తున్నారు అంతేనా. ఇంటికి వెళ్ళి చదవాలి అని నా అర్థం, నా మీనింగ్, నాకు రిక్వెస్ట్, ఓకేనా. ఎప్పుడు తప్పు చదివేసుకుంటే ఏముండదు, ఓకే. మీకు ఇప్పుడు ఆ మెటీరియల్ చాలా సింపుల్ కదా, ఇదంతా చదివితే ఏం అర్థం కాదు సార్. ఇదేంటి సార్ వేరే కన్నా ఇదే పద్ధతి ఉంది సార్ అనకండి. మీరు రేపు పొద్దున ఎగ్జామ్ రాయాలి, కొంప తీసి రేపు పొద్దున మీరు వాట్ ఆర్ ది సెక్షన్ 10 గురించి రాయండి, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఇది రాయకూడదు, పాయింట్ వైజ్ రాయాలి. ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్తూ పాయింట్స్ రాయాలి, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ వైడబుల్ కాంట్రాక్ట్ అంటే చెప్పానా, వైడబుల్ కాంట్రాక్ట్ ఫ్రీ కన్సెంట్ గురించి, ఫ్రీ కన్సెంట్ గురించి చెప్పినప్పుడు ఫ్రాడ్, రిప్రజెంటేషన్, మిస్రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నది రాయకూడదు, ఇక్కడ ఉన్న దాన్ని బేస్ చేసుకొని సింపుల్ ఇంగ్లీష్ నేను ఇచ్చింది రాయాలి. రాస్తారా ఎగ్జామ్ లో? ఇప్పుడు లాఫుల్ ఆబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాఫుల్ ఆబ్జెక్ట్ ఏంటా? లాఫుల్ ఆబ్జెక్ట్ ఒక్కసారి చూద్దాం. ఫ్రీ కన్సెంట్ ఇదేంటంటే ఫ్రీ కన్సెంట్ కన్సెన్సస్ యాడ్ ఈడియం అంటే ఏంటి? మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటే ఏంటి? మైండ్స్ ఏంటి సార్? మీటింగ్ ఆఫ్ మైండ్స్ మీరు ఎప్పుడు చూసినా మరి ఇప్పుడు మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఉందో లేదో ఇందులో చూడండి ఒకసారి. XY, X want to, X is having red car, white car, black car. ఎన్నున్నాయండి? X కి ఏమన్నా, X ఎందుకు? హ్యాపీగా వెంకటేశే, ఎందుకంటే ఫ్రీగా అన్నా అనుకోవచ్చు కదా కార్లు ఉన్నాయని. అమ్మయ్యా సాటిస్ఫాక్షన్ అని వస్తుంది అట్లీస్ట్. ఎవడో X కి ఇవ్వడం ఎందుకు? 3 కార్లు నాకే ఉన్నాయి అనుకుందాం. వెంకటేష్ ఈజ్ హ్యావింగ్ రెడ్ కార్, వైట్ కార్, బ్లాక్ కార్. హీ వాంట్ టు సెల్ వన్ ఆఫ్ దట్ కార్. హీ వాంట్ టు సెల్ వన్ ఆఫ్ దట్ కార్. ఆ వన్ ఏంటో చెప్పట్లేదు వీడు. ఇదేమంటాడంటే ఐ వాంట్ టు సెల్ వన్ కార్, ఐ వాంట్ టు బై వన్ కార్. ఏ కారు? నువ్వు ఏ కార్ అమ్ముదాం అనుకుంటున్నావు, ఏ కార్ కొందాం అనుకుంటున్నావు? దేర్ షుడ్ బి సమ్ మీటింగ్ ఆఫ్ మైండ్ ఆర్ నాట్? కన్సెంట్, కన్సెంట్ ఈస్ derived from the word consensus. Consensus ad idem, మీటింగ్ ఆఫ్ మైండ్. ఆఫర్ ఆర్ ఏదైతే అమ్ముదాం అనుకుంటున్నాడో ఆఫరీ అదే కొనాలనుకోవాలి. దెన్ దేర్ షుడ్ బి కన్సెన్సస్ యాడ్ ఈడియం, మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఉంది. అండర్స్టూడ్ యాజ్ సేమ్ థింగ్ ఇన్ సేమ్ సెన్స్ అంటాడు. ఏమంటాడు? సేమ్ థింగ్ ఇన్ సేమ్ సెన్స్, సమ్ టైమ్ సెన్స్. ఇప్పుడు ఏమనాలి అప్పుడు? వెదర్ దిస్ ఆఫర్ ఈస్ వ్యాలిడ్ ఆఫర్. ఆఫర్ షుడ్ బి డెఫినెట్, డెఫినెట్ గా ఉండాలా? ఏ కారు అమ్ముతావో ఏడు ముందు, ఓకేనా? దట్ ఆఫర్ షుడ్ బి అ డెఫినెట్ వన్ అండ్ సెటైన్. ఆ రూల్స్ చూద్దాం, డోంట్ వరీ, బట్ ఎగ్జాంపుల్ సేక్. సో ఇక్కడ ఇతను అమ్ముదాం అనుకుంటుంది రెడ్ కారు, వై కొంటాను అనుకుంటుంది బ్లాక్ కారు. అవుతుందా? వ్యాలిడ్ కాంట్రాక్టా? వ్యాలిడ్ ఆఫరా? అందుకే ఏమంటాడంటే కన్సెన్సస్ యాడ్ ఈడియం. కన్సెంట్ అనేది ఫ్రీగా ఉండాలి. కన్సెంట్ ఫ్రీగా ఉండడమే కాదు, ఆ కన్సెంట్ అనేది మీటింగ్ ఆఫ్ మైండ్. వాడు ఏదైతే అమ్ముదాం అనుకుంటున్నాడో ఇది కొందాం అనుకున్నది కూడా సేమ్ అయి ఉండాలి, ఓకేనా? అది చూద్దాం. కన్సెన్సస్ యాడ్ ఈడియం, ఫ్రీ కన్సెంట్. వాట్ లాఫుల్ ఆబ్జెక్ట్ అండ్ లాఫుల్ కన్సిడరేషన్. లాఫుల్ ఆబ్జెక్ట్ వి ఆర్ సీయింగ్ నౌ. ఏంటంటే లాఫుల్ ఆబ్జెక్ట్ వి ఆర్ సీయింగ్ నౌ. అదిగోండి చూసాం కదా సెక్షన్ 15 ఫ్రీ కన్సెంట్. కన్సెంట్ ఈస్ సెట్ టు బి ఫ్రీ కన్సెంట్ when it is not caused by following: coercion, influence, fraud, misrepresentation, mistake. ఓకేనా?